అయితే నాకు ఇంకొక క్వెషన్ ఉంది. లైక్ ఈ రోజుల్లో మన సొసైటీలో కామన్‌గా ప్రతిరోజు న్యూస్‌లో చూస్తుంటాం. కొన్నైతే బయటికి రావట్లేదు. ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వయసుతో సంబంధం లేకుండా. అయితే ఇలాంటివి జరగడానికి కారణం ఏంటి? అదీ కాకుండా మీరు మీ స్కూల్లో కానీ, కాలేజెస్‌లో కానీ పిల్లల్ని ఎలా మోటివేట్ చేస్తున్నారు? అంటే ఇలాంటి తప్పులు మీ పిల్లలు చేయకుండా వాళ్ళని ఎలా గైడ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ తల్లి. గుడ్ క్వశ్చన్. జనరల్గా దీంట్లో మనం డే 1 నుంచి కూడా మన కాలేజీలో ప్లాన్ ప్రకారం సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నాం. పాదపూజ నుంచి నేను చెప్పాను కదా, పాదపూజ నుంచే ఆపరేట్ అవుతుంది సిస్టమేటిక్గా. యోగా, సంకల్ప సభ, మెడిటేషన్, ఈ ప్రాసెస్తో పాటు మంచి మంచి గెస్ట్లు వస్తుంటారు, మంచి మంచి మోటివేషనల్ వర్డ్స్ చెప్తుంటారు, దానికి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. బయట జరిగేటట్టు కొన్ని ఇన్సిడెంట్లు కూడా వాళ్ళకి కళ్ళ గట్టినట్లుగా చాలామంది ఇవి చెప్తే ఏమవుతుందో పిల్లలు రాంగ్ ఆలోచిస్తారేమో, చెప్పకూడదేమో అనుకుంటారు. కానీ నేను చెప్తాను, ఓపెన్గా చెప్తాను, బేటా ఇది హ్యాపెన్, జరిగింది ఇక్కడ, దీని నుంచి నువ్వేం నేర్చుకుంటావు, రేపు నిన్ను నువ్వు ఎట్లా ఉద్ధరించుకుంటావు, ఆ మెసేజ్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను ప్లాన్ చేస్తానట్టు. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ మనం పేపర్లో, టీవీలో కూడా చూసి ఉంటాము. ఎల్బీనగర్లో ఒక సంఘటన జరిగింది. ఒక అమ్మాయిని అబ్బాయి ఎప్పటి నుంచో లవ్ చేస్తుండు. ఆ అబ్బాయిని రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అన్న ఇద్దరు కలిసి ఒక ఎల్బీ నగర్లో ఒక రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఎప్పటి నుంచో జాబ్ చేసుకుంటూ, అమ్మాయి చదువుకుంటుంది, ఈ అబ్బాయి జాబ్ చేసుకుని ఉంటున్నారు. అయితే ఈ అమ్మాయిని లవ్ చేసినటువంటి అబ్బాయి ఒకరోజు నాకు టైం ఇవ్వు, నీతో నేను కొద్దిగా ఒక 5 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోతా అని చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తూ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. డోర్ ఓపెన్ చేసింది. వీడు ఇంట్లోకి వెళ్ళిండు, వాంతో పాటు కత్తి తీసుకెళ్ళిండు. డోర్ పెట్టినప్పుడు అమ్మాయిని మాట్లాడిన తర్వాత, నన్ను ఎట్లా నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోను, నేను చదువుకుంటున్నా, నా గోల్స్ వేరే ఉన్నాయి, సారీ అని చెప్పినందుకు వాడు చంపడానికి ట్రై చేస్తుంటే వాళ్ళ అన్న మధ్యలోకి అడ్డొచ్చినందుకు విచక్షణ రహితం కత్తితోటి వాళ్ళ అన్నని పొడిచిండు. ఆ అబ్బాయి స్పాట్ అక్కడే చనిపోయిండు. అబ్బాయిని పొడుస్తుంటే అమ్మాయి భయపడి ఉరికి బాత్రూంలోకి వెళ్ళి డోర్ పెట్టుకుంది. ఇది రీసెంట్ ఒక 2, 3, 4, 5, 6 months బ్యాక్ జరిగినటువంటి పేపర్ అన్నింటిలో న్యూస్ వచ్చింది. అమ్మాయి బాత్రూంలోకి వెళ్ళి డోర్ పెట్టేసుకుంది, లాక్ పెట్టేసుకుంది లోపలికి వెళ్ళి. వాడు డోర్ తీయమని గట్టిగా అరుస్తున్నాడు, డోర్ని తంతున్నాడు. ఈ సౌండ్ పక్క పోర్షన్లో ఒక ఆవిడ ఉంది, మ్యారేజ్ అయింది, తనది హౌస్ వైఫ్, వాళ్ళ హస్బెండ్ బయట జాబ్ చేస్తాడు. సో ఇది చూసింది. ఆ సౌండ్ విని బయట కూరుకొచ్చి విండో ఓపెన్ ఉంది, విండోలోకి వెళ్ళి చూస్తే వాడు పాపం రక్తంలో అబ్బాయి చనిపోయిండు, అక్కడ కొట్టుకుంటున్నాడు, చనిపోతున్నాడు. ఆ అమ్మాయి బాత్రూంలో ఉంది, వీడు కత్తి పట్టుకున్నాడు, చేతిలో రక్తం పడ్డ విని మీద వాడు డోర్ని తంతున్నాడు, కాలుతో కొడుతున్నాడు, అరుస్తున్నాడు గట్టిగా. ఆ అమ్మాయి అయ్యో, ఆ సంఘటన చూసి జనరల్గా ఏ హౌస్ వైఫ్ అయినా ఎవరైనా ఒక యాజ్ ఎ పర్సన్గా అక్కడ ఉన్నప్పుడు ఆ సంఘటన చూసి భయపడి పారిపోయి కాలు చేతుల్లోనికి ఇంట్లో పోయి కూర్చోవాలి, డోర్ పెట్టుకోవాలి, తను దాచుకోవాలి. బట్ అట్లా ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే, అమ్మాయి అరే ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు చంపినావు, అమ్మాయి మీద ఎందుకు ఎంబడబడుతున్నావు, నేను వదిలిపెట్టా అని బయటికి వెళ్ళి బేడం పెట్టి, ఊరికి మెయిన్ డోర్కి బయటికి వెళ్ళి బేడం పెట్టేసి, నేను అందరిని పిలుస్తా, నేను ఊరుకో, నేను వదిలిపెట్ట అమ్మాయిని అని చెప్పి గట్టిగా అరుస్తూ ఒక సైడు వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసింది. ఇమ్మీడియట్లీ కాల్ చేసి, ఇది జరిగింది, సో మీరు ఎంబడే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ ఎవరంటే ఇక్కడ పంపియండి అని చెప్తూ ఇంటి చుట్టూ తిరుగుతూ కింద ఉన్న వాళ్ళందరినీ పిలిచింది. రోడ్ మీదకి వెళ్ళి వేయట వాళ్ళందరినీ అరుస్తుంది గట్టిగా, రండి పైకి రండి అరుచుకుంటూ ఆ ఇల్లు చుట్టూ ఒక 3-4 రౌండ్స్ కొట్టి విండో దగ్గరికి వెళ్ళి వానికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు గనక ఇప్పుడు అమ్మాయిని ఏమైనా చేస్తే, అమ్మాయిని కనుక చంపితే, నేను ప్రామిస్ చెప్తున్నా, నిన్ను ఎట్టి పర్సలు వదిలిపెట్టా, నిన్ను కూడా చంపేస్తాం, మేమందరం వస్తున్నాము, నిన్ను అక్కడే చంపేస్తాము, నిన్ను చంపకుండా బయటకి పోనీయా అని చెప్పి ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చింది వాడికి. వాడు అందరూ బయటికి వెళ్ళుకొచ్చి విండో దగ్గర నిలబడేస్తారు. వాళ్ళని చూసి భయపడి ఇమ్మీడియట్లీ కత్తి అక్కడ పడేసేసి సైలెంట్గా కూర్చున్నాడు. సో అప్పుడే పోలీసు వాళ్ళు రావడం జరిగింది. పక్కన ఉన్న వాళ్ళ కిందికి వెళ్ళి వాళ్ళందరూ డోర్ ఓపెన్ చేసి వాళ్ళని గట్టిగా పట్టుకొని తీసుకెళ్లి పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒక అమ్మాయి ప్రాణం కాపాడింది ఆ హౌస్ వైఫ్. తను తీసుకున్నటువంటి ఇనిషియేటివ్, తను చూపించినటువంటి చొరవ ఒక అద్భుతం. సో అట్లాంటి ఇన్స్పిరేషన్ సడన్గా తీసుకునేటటువంటి ఆలోచనలు అమ్మాయిలలో ఇంప్లిమెంట్ రావాలి. వాళ్ళలో అట్లాంటి ఆలోచనలు, అట్లాంటి ఐడియాస్ వచ్చినప్పుడు వాళ్ళని రక్షించుకోగలుగుతారు, ఈ సమాజాన్ని రక్షించగలుగుతారు, నెక్స్ట్ జనరేషన్కి ఒక మెసేజ్ ఇవ్వగలుగుతారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎక్కడ జరిగినా, ఇట్లాంటి సందర్భాలు ఏ సిచ్యువేషన్స్ ఏమున్నా నా పిల్లలకి నేను క్లియర్గా ఆ రోజు వాళ్ళతో షేర్ చేసుకుంటా, చెప్తా, బేటా ఇది జరిగింది, సో దీంట్లో నువ్వు ఏం నేర్చుకున్నావు, రేపు నువ్వు ఎట్లా మారుతావు, నువ్వు ఏ విధంగా నీ లైఫ్ని ఎట్లా తీర్చిదిద్దుకుంటావు, మీ అమ్మ నాన్నకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు, ఈ చాయిస్ ఎందుకు ఇవ్వాలి ఒకరికి, మన జీవితంలోకి ఓడో అనామకుడు మన లైఫ్లోకి వచ్చి నేను ఇది చేస్తా అంటే నువ్వు ఎందుకు అట్రాక్ట్ అవుతావు,
పెడుతున్నావు, నువ్వెందుకు వానికి ఆ చాయిస్ ఇస్తున్నావు, దాంతో ఇంకొకరి లైఫ్ని ఎందుకు క్లోజ్ చేస్తున్నావు, ఇంకొకరిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, ఇది రాంగ్ కాన్సెప్ట్ కదా, ఇది ఎక్కడ దాకా పోయింది సంఘటన చూసినాం కదా, దీంట్లో మనం నేర్చుకోవాలి కదా, ఆ మెసేజ్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు అర్థమయ్యేటట్టు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తున్న తల్లి. ఇది మన కాలేజీలో రన్ చేస్తున్నటువంటి సిస్టమ్. నైస్, వెరీ నైస్. అసలు రియల్గా జరిగే ఆ న్యూసెస్ని పిల్లలకి చెప్తూ దాని పైన కాన్సెప్ట్ని చెప్పడం, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అనేది చాలా అద్భుతం. ఇలాంటి విషయాల్ని వాళ్ళకు మోటివేట్ అవుతూ ఉంటారు, వీటి గురించి నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళు కూడా ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటారు. అయితే మీ జర్నీ ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ నేను బాగా విన్నాను, చాలా అర్థం చేసుకున్నాను, చాలా నేర్చుకున్నాను కూడా.